అదే ఎవరైనా ఇప్పుడు మీరు చూస్తున్నారు. వెబ్ డెవలప్‌మెంట్ విత్ పాండాస్. ఈరోజు మన వీడియోలో ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్‌కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం అనమాట. లైక్ ఆల్రెడీ మనం బ్యాక్ ఎండ్‌లో లైక్ కోడ్ రాసాము. దాన్ని టెస్ట్ గాని చేసాము. వర్క్ అవుతుందా లేదా అని. ఆ డీటెయిల్స్ అన్నీ బాగా వర్క్ అవుతున్నాయి. కావాలంటే మనం మాంగోడీబీకెళ్ళి ఒకసారి చూద్దాము. కనెక్ట్ చేసి రిజిస్టర్ లాగిన్ ఉండిద్ది. ఇక్కడ ఇదిగోండి యూజర్ డీటెయిల్స్ గాని వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఈ బ్యాక్ ఎండ్‌లో మనకి లైక్ బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేయడానికి చాలా సింపుల్ అనమాట. రియాక్ట్ యూజ్ చేసుకొని. ఇక్కడ థండర్ క్లయింట్ ఓపెన్ చేస్తాము. మన ప్రీవియస్‌ది లైక్ పోస్ట్ మెథడ్ ఉండిద్ది కాబట్టి రిజిస్ట్రేషన్‌కి ఇక్కడ ఏం యూజ్ చేస్తాము? రిజిస్టర్‌ని యూజ్ చేసాం. అది రిజిస్టర్. దీన్ని ఏం చేస్తాము? కాపీ చేసుకుంటాం యూఆర్ఎల్. ఆ కాపీ చేసుకొనొచ్చి ఈ రిజిస్టర్‌లో పేస్ట్ చేస్తామనమాట. అంటే ఉత్త పేస్ట్ చేస్తే అయిపోద్దనమాట. ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి మీరొకసారి. దీనికంటే ముందు దీన్ని లైక్ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్‌కి అలా కనెక్ట్ అవ్వాలంటే మనం యూజ్ చేయాల్సిందేంటంటే యాక్సిస్ అని ఒక ప్యాకేజ్ ఉండిద్దనమాట. అది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. npm ఇన్‌స్టాల్ యాక్సిస్. ఏఎక్స్ఐఓఎస్. ఈ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట. దాన్ని ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుందాం. ఈ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసుకొని ఇంపోర్ట్ యాక్సిస్ ఫ్రమ్ యాక్సిస్. యాక్సెస్ ఇన్‌స్టాల్ చేసుకొని లైక్ మనం ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చూసాం కదా! పోస్ట్, గెట్, పుట్, డిలీట్ ఈ మెథడ్సే ఉంటాయన్నమాట. మనం ఏం చేస్తాము ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్టెంట్ యూజర్ లేదా డేటా ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ అసింక్ మెథడ్ తీసుకుందాం. అసింక్ అని యూజ్ చేసినప్పుడు డేటా పాస్ చేసినా ఏం చేసినా అవైట్ అని యూజ్ చేయాలి. అవైట్ యాక్సెస్ డాట్ పోస్ట్ ఇక్కడ ఆ డేటా అనేది యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేయాలన్నమాట. కంట్రోల్ ఎక్స్ డేటాను పాస్ చేసి కామా ఏ డేటాను పంపుతున్నాం ఎక్కడున్న డేటాని యూజర్స్లో ఉన్న డేటాను కాబట్టి యూజర్ అని ఇచ్చేస్తే సరిపోయింది. ఇక్కడ కన్సోల్ లాగ్ చేసి డేటా డాట్ సారీ లేదా యూజర్ అని తీసుకుందాం. లేదా యూజర్ కన్సోల్ లాగ్లో యూజర్స్ డాట్ ప్రీడిఫైన్ మెథడ్ ఉంది అనమాట. దీనికోసం లైక్ పంపించిన డేటాను చూసుకోవడానికి యూజర్ డాట్ డేటా అని ఇస్తాం. సేవ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ ఎండ్ ఒకటే రన్ చేస్తే సరిపోదు అనమాట. బ్యాక్ ఎండ్ కానీ రన్ చేయాలి. మనం ఫ్రంట్ ఎండ్ రన్ చేసాం ముందున రన్ ఇవ్వని ఫ్రంట్ ఎండ్ వర్క్ అవుతుందో చూద్దాం. ఫ్రంట్ ఎండ్ వర్క్ అవుతుంది. బ్యాక్ ఎండ్ కానీ రన్ చేద్దాం. దానికోసం నేను పవర్ షెల్ ఒకటి తీసుకుంటాం. మనం ఫస్ట్ బ్యాక్ ఎండ్లోకి రావాలి. బ్యాక్ ఎండ్కి వచ్చి నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ లైక్ ఫైల్ నేమ్ డాట్ జేఎస్ ఇది వస్తుంది. సారీ స్పెల్లింగ్ తప్పు కొట్టాను. నోడ్ INDE డాట్ జేఎస్. ఓకే బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేసాము. ఒకసారి రీస్ట్రై చేద్దాము. కన్సోల్ లాక్ చేస్తే కనిపిస్తుంది మనకి. ఓకే ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. లైక్ ఇక్కడ ఈ ఆరిజిన్స్ ని బ్లాక్ చేస్తుంది. ఇలా ఆరిజిన్స్ ని బ్లాక్ చేయకుండా ఉండాలంటే మనము బ్యాక్ ఎండ్ లో కోర్స్ అనేది ఉపయోగిస్తాము. ఒకసారి ఆ ప్యాకేజ్ అనేసి ఇన్స్టాల్ చేసుకుందాం. వేస్ కోడ్కి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ బ్యాక్ ఎండ్ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఇండెక్స్ డాట్ జేఎస్ ఇక్కడ బ్యాక్ ఎండ్ లో కోర్స్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. npm ఇన్స్టాల్ కోర్స్. ఈ కోర్స్ ఉపయోగిస్తే లైక్ మనకి ఏ వెబ్సైట్ నుంచి ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా వస్తుంది, దాన్ని ఎలా బ్లాక్ చేయాలి, ఏ డేటా లైక్ ఒక యూఆర్ఎల్ నుంచే డేటా రావాలి, వేరే యూఆర్ఎల్ నుంచి వస్తే డేటా వెళ్ళకూడదు అని యూజ్ చేసుకునేదే ఈ ఇదనమాట. ఇప్పుడు మన కోర్స్ కానీ ఇక్కడ index.jsలో కోర్స్ యాడ్ చేసుకుంటాం. కాన్స్టెంట్ కోర్స్ రిక్వైర్ ఆఫ్ కోర్స్. ఇది యాప్ డాట్ యూజ్ ఆఫ్ కోర్స్ అనేసి సరిపోద్ది. యాప్ డాట్ ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. డేటా ఇచ్చిందాం. ఇదిగోండి ఇప్పుడు మన డేటా అనేది సెండ్ అయింది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా. మనం ఒకసారి మాంగోడీబీకి వెళ్ళి చెక్ చేసుకున్నాం డేటా సెండ్ అయిందా లేదా. ఇదిగోండి ఒకసారి మళ్ళీ రిజిస్టర్ లాగిన్ అనేది ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసి ఇదిగోండి డేటా అనేది డాక్యుమెంట్స్ 3 వచ్చాయి. ఇదిగోండి ఏది ఇంకా రాలేదు. ఒక నిమిషం మాంగోడీబీ మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. డేటా అనేది సెండ్ అయింది. అక్కడ కనిపిస్తుంది కదా ఆల్రెడీ మనకి.
రిజిస్టర్ లాగిన్ అకౌంట్స్ 3 ఇదిగోండి. నా డీటెయిల్స్ అనమాట. నేము, ఈమెయిల్, పాస్వర్డ్ వచ్చింది. ఇప్పుడు లాగిన్‌కి గాని క్రెడెన్షియల్స్ చెక్ చేయాలిగా. అలాగే రాస్తానమాట. ఇది లాగిన్‌కి ఎలా రాయాలి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.